వెల్కమ్ టు అవర్ ఛానల్ మై స్కూల్. ఈరోజు ప్రత్యుత్పత్తి టాపిక్ నుంచి కొన్ని బిట్స్ చూద్దాం. ఫస్ట్ వన్, శిశోత్పాదక చేప. శిశోత్పాదక చేప. చేపలన్నీ అండోత్పాదకాలు, గుడ్లు పెడతాయి. కానీ సొర చేప మాత్రం శిశోత్పాదకం, అంటే పిల్లల్ని పెడుతుంది, పిల్లల్ని కంటుంది, కాబట్టి దీన్ని శిశోత్పాదక చేప అంటాం. సెకండ్ వన్, శిశోత్పాదక సరీసృపం. శిశోత్పాదక సరీసృపాలు కూడా, అన్ని సరీసృపాలు అండోత్పాదకాలు, కానీ రక్తపింజర మాత్రం, రక్తపింజర తెలుసు కదా, రస్సెల్స్ వైపర్, ఇది మాత్రం పిల్లల్ని పెడుతుంది, కాబట్టి దీన్ని శిశోత్పాదక సరీసృపం అంటాం. నెక్స్ట్ వన్, గుడ్లు పెట్టే క్షీరదాలు. క్షీరదం అంటేనే పిల్లల్ని కానీ పాలిచ్చేటటువంటి జీవులని క్షీరదాలు అంటాం. కానీ గుడ్లు పెట్టేటటువంటి క్షీరదం వచ్చేసి రెండు ఉంటాయి, ఎకిడ్నా, డక్ బిల్ ప్లాటిపస్. ఎకిడ్నా, డక్ బిల్ ప్లాటిపస్ ఇవేం చేస్తాయి అంటే గుడ్లు పెట్టి పిల్లలకు పాలిస్తాయి. మగజీవి పాలు ఇచ్చే జీవి. జీవులన్నీ కూడా ఫీమేలే పిల్లలకు పాలిచ్చి పెంచుతాయి. కానీ డక్ బిల్ ప్లాటిపస్ లో మాత్రం మగజీవులు పాలిస్తాయి, పిల్లలకి పాలివ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, పిండాభివృద్ధి గురించిన అధ్యయనం. పిండాభివృద్ధి గురించి చదివేటటువంటి అధ్యయనాన్ని ఎంబ్రియాలజీ అని అంటాం. పిండోత్పత్తి శాస్త్ర పితామహుడు ఎవరు? పిండోత్పత్తి శాస్త్ర పితామహుడు ఎవరు? హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ ఎంబ్రియాలజీ? ఆన్సర్ అరిస్టాటిల్. నెక్స్ట్ వన్, మానవ పిండోత్పత్తి శాస్త్ర పితామహులు. మానవ పిండోత్పత్తి శాస్త్ర పితామహులు వాన్ బేర్. ఫాదర్ ఆఫ్ ఎంబ్రియాలజీ, ఫాదర్ ఆఫ్ ప్లాంట్ ఎంబ్రియాలజీ, ఇక్కడ వృక్ష పిండోత్పత్తి శాస్త్ర పితామహులు స్ట్రాస్బర్గర్. భారత మొక్కల పిండోత్పత్తి శాస్త్ర పితామహుడు. మన భారతదేశంలో మొక్కల యొక్క పిండోత్పత్తి శాస్త్ర పితామహుడు ఆచార్య పంచానన్ మహేశ్వరి. పంచానన్ మహేశ్వరి. నెక్స్ట్ వన్, గర్భాశయమును తొలగించడాన్ని ఏమంటారు? గర్భాశయమును తొలగించడాన్ని ఏమంటారు? హిస్టరెక్టమీ అంటారు. గర్భాశయం తొలగించే ఆపరేషన్ ని హిస్టరెక్టమీ అంటారు. అద్దె గర్భంను ఏమంటారు? అద్దె గర్భంను సరోగసి అంటారు. శరీర భాగాలు అతుక్కొని జన్మించిన శిశువులను ఏమంటారు? శరీర భాగాలు అతుక్కొని జన్మించినటువంటి శిశువులను ఏమంటారు? ఆన్సర్ సియామి కవలలు. సియామి కవలలు. నెక్స్ట్ వన్, ప్రపంచంలో మొదటి టెస్ట్ ట్యూబ్ బేబీ. ప్రపంచంలో మొదటి టెస్ట్ ట్యూబ్ బేబీ. ఆన్సర్ లూయిస్ జాయ్ బ్రౌన్. 1978లో బ్రిటన్లో ఈ బేబీని ఉత్పత్తి చేసిన వాళ్ళు పార్థిక్ స్టెప్టో అండ్ ఎడ్వర్డ్స్. పార్థిక్ స్టెప్టో అండ్ ఎడ్వర్డ్స్. భారత్లో మొదటి టెస్ట్ ట్యూబ్ బేబీ, మన దేశంలో వచ్చేసి మొదటి టెస్ట్ ట్యూబ్ బేబీ హర్ష, 1986 ముంబైలో. ఈ బేబీని ఉత్పత్తి చేసిన వాళ్ళు ఇందిరా హిందూజా. మన దేశంలో అధికంగా టెస్ట్ ట్యూబ్ బేబీలను ఉత్పత్తి చేసిన వారు. మన దేశంలో అధికంగా టెస్ట్ ట్యూబ్ బేబీలని ఉత్పత్తి చేసిన వారు. ఆన్సర్ ఫిరోజ్ ఫారిక్. ఫిరోజ్ ఫారిక్. నెక్స్ట్ వన్, క్లోన్ అనే పదాన్ని సూచించింది. క్లోన్, క్లోన్ అనే పదాన్ని సూచించింది ఎవరు? ఆన్సర్ హెడ్బర్డ్ జే వెబ్బర్. హెడ్బర్డ్ జే వెబ్బర్. గ్రీక్ లో క్లోన్ అంటే కొమ్మ అని అర్థం. నెక్స్ట్ వన్, మొట్టమొదటి క్లోన్ క్షీరదం. మొట్టమొదటి క్లోన్ క్షీరదం డాలీ. డాలీ అనేది ఒక గొర్రెపిల్ల. ఈ డాలీ అనేటటువంటి గొర్రెపిల్ల క్లోన్ చేయబడినటువంటి మొట్టమొదటి క్షీరదం. బియ్యంలో పిండి పదార్థాల శాతాన్ని సూచించే సూచిక. బియ్యంలో కార్బోహైడ్రేట్స్, పిండి పదార్థాలు ఉంటాయి కదా, వాటి యొక్క పర్సంటేజ్ ని సూచించే సూచిక ఏది? ఆన్సర్ గ్లైసెమిక్ ఇండెక్స్ అంటాం. గ్లైసెమిక్ సూచిక. నెక్స్ట్, చక్కెరలను కొలిచే పరికరం. చక్కెరలను కొలిచే పరికరం సకారిమీటర్. గ్రేప్ షుగర్ లేదా బ్లడ్ షుగర్ అని దేనిని పిలుస్తారు? గ్రేప్ షుగర్ లేదా బ్లడ్ షుగర్ అని దేనిని పిలుస్తారు? ఆన్సర్ గ్లూకోజ్. గ్లూకోజ్ ని గ్రేప్ షుగర్ లేకపోతే బ్లడ్ షుగర్ అంటారు.
నెక్స్ట్ వన్ అతి తీయని చక్కెర. అతి తీయని చక్కెర ఆన్సర్ ఫ్రక్టోజ్. ఈ ఫ్రక్టోజ్ ని ఫ్రూట్ షుగర్ లేకపోతే హనీ షుగర్ అని పిలుస్తారు. అతి తీయని చక్కెర ఏంటిది అంటే అంటే స్వీట్ ఎక్కువగా ఉండేది ఫ్రక్టోజ్. దీన్ని ఫ్రూట్ షుగర్ లేకపోతే హనీ షుగర్ అని పిలుస్తారు. నెక్స్ట్ రెడ్ షుగర్ అని దేన్ని అంటారు? రెడ్ షుగర్ అని దేనిని అంటారంటే ధ్రువ ప్రాంత దేశాల్లో ఎక్కువ చక్కెరని బీట్రూట్ నుంచి పొటాటోల నుంచి తయారు చేస్తారు. అందువల్ల దీన్ని రెడ్ షుగర్ అంటారు. అంటే బీట్రూట్ లేదా పొటాటో నుంచి వచ్చేటటువంటి షుగర్ని రెడ్ షుగర్ అని పిలుస్తారు. మాల్ట్ షుగర్ అని దేన్ని అంటారు? మాల్ట్ షుగర్ అని దేనిని అంటారు? ఆన్సర్ మాల్టోజ్. మాల్టోజ్ని మాల్ట్ షుగర్ అంటాం. ఎందుకంటే ఇది మొలకెత్తినటువంటి బార్లీ గింజల్లో ఉంటుంది కాబట్టి దీన్ని మాల్ట్ షుగర్ అని పిలుస్తారు. టేబుల్ షుగర్. టేబుల్ షుగర్ అని దేన్ని పిలుస్తాం అంటే సుక్రోజ్. సుక్రోజ్ని టేబుల్ షుగర్ అంటాం. సుక్రోజ్ అనేది ఎక్కడ ఉంటుంది? చెరుకులో ఉంటుంది. చెరుకు నుంచి మనం నార్మల్గా ఇంట్లో తినేటటువంటిది సుక్రోజే. చెరుకు నుండి వచ్చేటటువంటి చక్కెర ఇది. ఈ చెరుకు వల్ల వస్తుంది కాబట్టి దీన్ని కేన్ షుగర్ అని కూడా పిలుస్తాం. చెరుకు వల్ల వస్తుంది కాబట్టి కేన్ షుగర్ అని కూడా పిలుస్తాం. అదేవిధంగా నిత్య జీవితంలో ఎప్పుడు వాడతాం కాబట్టి దీన్ని టేబుల్ షుగర్ అని పిలుస్తారు. యానిమల్ స్టార్చ్. యానిమల్ స్టార్చ్ అని ఏంటంటే గ్లైకోజన్. యానిమల్ స్టార్చ్ అని గ్లైకోజన్ ని పిలుస్తాం. ఎందుకంటే ఈ గ్లైకోజన్ అనేది జంతువులలో మాత్రమే ఉంటుంది, మొక్కలలో ఉండదు, లోపిస్తుంది. మొక్కలలో లోపిస్తుంది కాబట్టి దీన్ని యానిమల్ స్టార్చ్ అని పిలుస్తారు. నెక్స్ట్ వన్ ఫంగల్ సెల్యులోజ్. ఫంగల్ సెల్యులోజ్ అని దేన్ని పిలుస్తాం అంటే కైటిన్. కైటిన్ ని ఫంగల్ సెల్యులోజ్ అంటాం. ఎందుకంటే కైటిన్ అనేది కీటకాల యొక్క బాహ్య అస్థిపంజరంలో ఉంటుంది. అదేవిధంగా శిలీంధ్రాల యొక్క కణకవచాలలో ఉంటుంది. కాన అనబడింది కణకవచాలలో ఉంటుంది కాబట్టి దీన్ని ఫంగల్ సెల్యులోజ్ అని పిలుస్తారు. ఓకే అండి, ఎవరికైనా మన వీడియో కనుక ఉపయోగపడుతుంది అనుకున్నట్టయితే వీడియోకి అయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వీడియో మీద మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.